థర్డ్ పార్టిసిపెంట్ జేసీ శేఖర్ దాదాపు ఐ థింక్ 20-25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. కానీ కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రెజ్యూమ్ అవుతున్నారు. జేసీ శేఖర్ గారు వెల్కమ్. మీ గురించి చాలా బోల్డ్ విన్నాం, మీరు చాలా రేర్ వాయిసెస్ చేస్తారని చెప్పి. మిమిక్రీ వాయిసెస్ చెప్పబోయే ముందు మనం సరదాగా ఒక జోక్ విందాం. మనం ఇంతకు ముందు ఒక 2-3 సంవత్సరాల క్రితం లైలా తుఫాన్ కానీ ఆ తుఫాన్ కానీ ఏదన్నా తుఫాన్ వింటుంటే రోజుకో బస్సు కంపల్సరీగా నీళ్ళలో పడిపోయేది. ఇలాంటి సందర్భంలో ఒకవేళ న్యూస్ వస్తే ఏ విధంగా ఉంటుంది, ఆ న్యూస్ రేడియోలో ఇంతకుముందు వార్తలు చెప్పే కందుకూరి సూర్యనారాయణరావు గారు వార్తలు చదివితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సరదాగా తీసుకున్న అంశం ఇది. ఎవరినో నొప్పించడానికో బాధ పెట్టడానికో మాత్రం మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు క్లారిఫై చేసినందుకు. ఎందుకంటే మనకి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటాయి మనుషుల అందరి మనోభావాలు సహజంగానే. అవును, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ క్లారిఫైయింగ్. ఆకాశవాణి వార్తలు చదువుతోంది కందుకూరి సూర్యనారాయణ. ఈరోజు కూడా యథావిధిగా ఒక ఆర్టీసీ బస్సు నీళ్ళల్లో పడిపోయింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి ఈత తప్పనిసరిగా వచ్చి ఉండాలని, ఈత వచ్చిన వారు మాత్రమే ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి అర్హులని కూడా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేర్కొంది. అలాగే ప్రతి ఆర్టీసీ బస్ స్టాప్ గ్రౌండ్లోనూ ఒక స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేయాలని, ఈదుకుంటూ వచ్చే టికెట్లు తీసుకోవాలని కూడా ఆ ప్రకటనలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేర్కొంది. ప్రతి ఆర్టీసీ బస్సులోనూ 2 గజ ఈతగాళ్లు ఉండాలని, బస్సు నీళ్ళల్లో మునిగిపోయిన వెంటనే వారు ఈదుకుంటూ వచ్చి అధికారులకు తెలియజేస్తారని కూడా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతతో సమాప్తం. ఆ విధంగా రోజుకో బస్సు నీళ్ళలో పడిపోతూ ఉంటే ఈ విధంగా ఉంటుందేమో అని నా చిన్న ఊహ అండి. ఓకే. ఊర్వశి శారద గారు, నిర్మలమ్మ గారు. శారద గారి కంఠాన్ని అనుకరించబోయే ముందు నాకు బాగా నచ్చిన నటులు రాజేంద్ర ప్రసాద్ గారు. ఒకప్పుడు కంఠం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అల్లు ఏవే చిలక, ఈ ఊరంతా అనుకుంటుంటే లేదు గాని నేనంటే వచ్చిందా ఉలుకు, అబ్బో లవ్వా చాలి. అరే పండు ఇలారా కొట్టాను అంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది. ఆ మంతో పెట్టుకోకు, అదంతే. నువ్వు తోమేవనే బింది, నువ్వు మొయ్, నువ్వు తెరు. ఏం జరిగింది? కాల్చేశాను. అలా కాల్చేసావేంట్రా? ఇది ఒక హఠాత్ పరిణామం. అంటే ఎవరు ఊహించలేనటువంటి బావా ఆ బాడని చెప్పమనవయ్యా. ఎక్సలెంట్, చాలా బాగుంది. నవరస నటన సార్వభౌములు కైకాల సత్యనారాయణ గారికి నటీమణి ఊర్వశి శారద గారు. ఈ 2 కంఠాలు అనుకరిస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సత్యనారాయణ గారు పాత చిత్రాల్లో, జానపద చిత్రాల్లో మహారాజా ఈసారా ప్రతాప్ ఎక్కడ కనిపించినా సరే వాడి కాళ్ళు చేతులు బంధించి మేము కాళ్ళ ముందు పడేస్తాను. మహారాజా ఈ ఒక్క అవకాశం నాకు ఇప్పించి చూడండి. ఒరాయ్ ఇంకో చూస్తావురా, రాత్రి కల్లా ప్రతాప్ ఎక్కడున్నా సరే తొల్లవారు సరికల్లా నా కళ్ళ ముందు ఉండాలి. ఈ విధంగా ఉంటే సూపర్, అద్భుతం. థ్యాంక్ యూ. మామూలుగా సీరియస్గా డైలాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది? మామూలుగా కామెడీగా మాట్లాడాల్సి వస్తే సత్యనారాయణ గారు డాక్టర్లు ఉంటారమ్మా, ఉప్పు తొట్టు బీపీ వస్తుంది, తీపి తొట్టు షుగర్ వస్తుంది, తినేయరమ్మా, మరో లడ్డు వేయమ్మా. ఈ విధంగా ఉంటే సీరియస్గా డైలాగ్ విలన్ గా చెప్పినప్పుడు శారద గారికి సత్యనారాయణ గారికి మామూలుగా ఏదైనా డైలాగ్ శారద గారు చెప్తే, నీ తాటాకు చెప్పులకు బెదిరిపోయే కుందేలు కాదురా లాయర్ భారతీదేవి, నా తమ్ముడు మృత్యుంజయుడురా మృత్యుంజయుడు. ఈ విధంగా ఉంటే సీరియస్ గా డైలాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు సత్యనారాయణ గారి కంఠంలోను, నటిమని ఊర్వశి శారద గారి కంఠంలోను, ఈ 2 కంఠాల్లోనూ జీర రావడం జరుగుతుంది. ఏ విధంగానో చూద్దాం. శారద గారికి సత్యనారాయణ గారికి మధ్య సంభాషణ తీసుకుంటే, మర్యాదగా తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టు భారతి, నువ్వు సంతకాలు పెట్టకపోతే ఎల్లారు ముద్దుగా నువ్వు పెంచే పెద్ద చేసుకున్నావు నీ కూతుర్ని, నీ కాళ్ళ ముందు చంపుతాడే రాయుడు, మర్యాదగా తెల్ల కాగితాల మీద సంతకాలు పెడతావా లేదా? రాయుడు 25 సంవత్సరాల క్రితం నన్ను నా కుటుంబాన్ని నాశనం చేస్తే క్షమించాను, నా భర్తని నా నుంచి దూరం చేస్తే భరించారు రాయుడు. అల్లరు ముద్దగా నేను పెంచి పెద్ద చేసుకున్న నా కూతుర్ని నా నుంచి దూరం చెయ్యొద్దు రాయుడు, దూరం చెయ్యొద్దు. ఎంత దగ్గరగా వచ్చిందంటే దగ్గరగా కదా, యాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. బాగా
పైగా ఎక్స్ప్రెషన్స్ కూడా వాళ్ళ టైమింగ్ వాళ్ళు ఎలా చెప్తారో దాదాపు మళ్ళీ తిరిగి వాళ్ళు డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు కూడా అంత బాగా చెప్పలేకపోవచ్చు, కానీ అంత బాగా తను అబ్జర్వ్ చేసి రీప్రొడ్యూస్ చేయడం అనేది mimicry దాదాపు కళాకారుడి లక్షణం. మీరు పరాకాయ ప్రవేశం చేసినట్టు వచ్చింది అంటే నెక్స్ట్ సార్ నిర్మలమ్మ గారు, మాయదారి సచ్చినాడ కాలం కర్మం కలిసి రాకపోతే తాడే పావై కరుతాదంట, నాశనం అయిపోతావురా, నీ కాళ్ళుగా మట్టి కొట్టుకుపోతావు. ఏందయ్యా అట్టా చెప్తే నాకు వినపడట్లేదురా, ఇటే వచ్చి నా చెవులో చెప్పు. అబ్బా, మిమిక్రీ మేళా చూస్తున్న సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నిర్మలమ్మ గారిని మరోసారి గుర్తు చేశారు. చిరంజీవి గారు మొదట్లో వచ్చినప్పుడు వాయిస్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఒకవేళ డబల్ రోల్ నటించిన సినిమాల్లో ఏ విధంగా ఉంటుంది తీసుకుంటే, పాత సినిమాల్లో ఒకప్పుడు చిత్రాల్లో తీసుకుంటే, జేనిగాడు జైలు నుంచి వచ్చారా నా కొడుకు ఆడి తల్లితో పాటు వేసాడే ఎలా జగ్గు ఫిగర్ మార్చి కసుక్కు మీద లేదు, రాత్రి నొక్కారుదిరా. అరే బా, ఏం వేరియేషన్, గుడ్. సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారండి ఒకప్పుడు రాజశేఖర్ గారికి కొద్దిగా రఫ్గా, సుమన్ గారికి కాస్త మెలోడీగా చెప్పేవారు. అదే సాయి కుమార్ గారు చెప్పవలసి వస్తే ఎలా ఉండేది మీ అందరికీ తెలుసు. జెండా మీద కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహాలు పోలీస్ పోలీస్ పోలీస్. ఈ విధంగా ఉంటే మామూలుగా ఏదైనా డైలాగు రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇందులోంచే ఇంత బేస్ హై పిచ్లో కాకుండా కొద్దిగా రఫ్గా చెప్పేవారు బేస్ వాయిస్లో. సో ఆ ఎమ్మెల్యే ఏం చేసినా సరే వాళ్ళని రేపు సాయంత్రం మీ ముందుకు నిలబడతాను, ఈ ఒక్క అవకాశానికి ఇవ్వండి సార్. సార్ ఈ కాకి బట్టలు వేసుకున్నప్పుడే నేను నీతిని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతానని ప్రమాణం చేశాను. ఈ విధంగా ఉంటే మామూలుగా మెలోడీగా చెప్పాల్సి వచ్చినప్పుడు సుమన్ గారికి ఏదైనా డైలాగ్ వర్షన్ చెప్పాల్సి వస్తే ఉత్తేజమే ఊపిరిగా, ఆశామే ఆలంబనగా, ఈ ఆగామి వర్షంలో అడుగు పెట్టాలని ఎవరికి మాత్రం ఉండదండి. మంచిని మధురానుభూతుల్ని మననం చేసుకోవాలని ఏ హృదయం ఆశించదో. అయితే మంచి గతాన కొంచెమేనని ఒక మహాకవి వాక్కు. రామారావు గారి కంఠం మనకందరికీ తెలిసి అప్పుడు ఏ విధంగా ఉండేది. శితుడా ఆగాగు ఆచార్య దేవా ఏమట్టివి ఈ విధంగా ఉంది. మామూలుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లోహాతుంగ జలది తరంగాల ఈ విధంగా ఉంది. కానీ ఒకప్పుడు రామారావు గారి కంఠం ఈ విధంగా లేదండి. పాతాళ భైరవి, మల్లీశ్వరి ఇటువంటి చిత్రాల్లో రామారావు గారి కంఠం తీసుకుంటే ఏ విధంగా ఉందంటే, మహారాజా మళ్ళీ ఎక్కడుందో చెప్పండి మహారాజా, మహారాజా చెప్పండి మహారాజా, చెప్పు నిజం చెప్పు, రాజా గారి కోటలోకి నువ్వెందుకు ప్రవేశించావు? నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా మహారాజా? మహారాజుతో వేళాకోళంగా ఉందా? శిరచ్ఛేదన చేయిస్తాను, మర్యాదగా నిజమే చెప్పు. వెరీ గుడ్. అబ్బా, ఆ డిక్షన్ పట్టుకోవడం చాలా కష్టం. డిక్షన్ మీరు అయితే వాయిస్ మీరు వాట్ ఇస్ ఇంప్రెసివ్ ఇస్ మీరు కంపోజ్ చేసుకుని మొదలు పెడుతున్నారు మీ ఐటమ్ ని, మీ బాడీలో మొత్తం ఆ ఫీలింగ్ తెచ్చుకుని అప్పుడు మొదలు పెడుతున్నారు ఆ కళ్ళల్లో. మిమిక్రీ ఆర్టిస్ట్ కావాల్సిన లక్షణమే అది. రొమాంటిక్ డైలాగ్ లోనే రొమాంటిక్ ఫీలింగ్ తెప్పించే నటులు నూతన్ ప్రసాద్ గారు. మామూలుగా ఒక్కొక్క నటులు ఏ విధంగా చెప్తారో చూద్దాం. ఎన్టీ రామారావు గారు అయితే, రాత నిన్ను ఎంత గాఢంగా ప్రేమించానో నీకు తెలుసా? నా హృదయాన్ని నీకు విడమర్చి చెబుతుంది, అయినా నీకు నమ్మకం లేదు కదూ రాధా అని రామారావు గారు అంటే, నాగేశ్వరరావు గారు అయితే, కాబట్టి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఎవరిపిస్తుందో చెప్పనా, చెప్పుకి దిగిన అప్సరసలాగుంటా. కాబట్టి మీరు అలా తడిపట్టలతో వైచారంగా అడుగు వేస్తూ వస్తూ ఉంటే నా నరాలకి ఒక్కసారిగా చిప్పు పడ్డాయంటే అబ్బాయి అని నాగేశ్వరరావు గారు అంటే. అలాగే కృష్ణ గారు అయితే, తెల్ల చీర మల్లెపూలు పిక్కల పైదాకాను అలా చుక్కల చీర కట్టుకుని అడుగు వస్తూ ఉంటే నాకేమనిపిస్తుందో చెప్పనా గీత? ఆ దివినిచ్చే భూలోకానికి అప్సరస దిగొచ్చినట్టుగా ఉంది.
నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ మెళ్ళో 3 ముళ్ళు మాత్రం వేస్తాను. బాగుంది. కృష్ణ గారు, గుడ్. నూతన్ ప్రసాద్ గారు అయితే ఏ విధంగా చెప్తున్నారు చూద్దాం. ఇదిగో రాణి కాసుల రంగమ్మ, పిక్కల పైదాకా చుక్కల చీర కట్టి నువ్వు అడుగు వేస్తూ వస్తూ ఉంటే నా నరాలన్నీ ఒక్కసారిగా చివ్వుమన్నాయట్టేనమ్మ రంగమ్మ. వెరీ గుడ్. సూపర్, అమేజింగ్ శేఖర్ గారు. చాలా బాగుంది. ఇంకా రౌండ్ 2 కోసం మీరు ఏం ప్రిపేర్ అయ్యారో అని మేము, అంటే అఫ్ కోర్స్ జడ్జెస్ ఏం అడుగుతారో మనకు తెలియదు, బట్ మీరు జడ్జెస్ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొంటారో చూడబోతున్నారు రౌండ్ 2లో. ఏమిటి జనార్దన్ గారు? అంతే. అలాగే శ్రీనివాస్ గారు. శేఖర్కి అబ్జర్వేషన్ బాగా ఎక్కువ. మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం. శేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రౌండ్ 2లో జడ్జెస్ చాయిస్ ఏ విధంగా ఉండబోతోంది? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. స్టే ట్యూన్ టు మిమిక్రీ మేళా.